రాయాలి, ఏ సిచ్యువేషన్స్ ఎలా రాయాలి అని అవగాహన సదస్సులు అనేక మంది పెద్దలు మీ అందరికీ వివరించుంటారు. నేనే కవిని కాదు. అదృష్టం ఏంటంటే ఈ సినిమా రంగంలో ఎవరేమి సృష్టించినా, కవులు రాసినా, పాటలు పాడేవారు రాసినా, పాడేవారు పాడినా, దాన్ని ట్యూన్ చేసినా, దాన్ని పిక్చరైజ్ చేసినా, ఏది చేసినా ఈ నటుల ద్వారానే వెళ్ళాలి. కాబట్టి ప్రజలకు నటులు నా గాయకులు అన్నారు, కానీ నా గాయక నట కవులు అంటే సృష్టికర్తల కవులు. కాబట్టి నేను ఎప్పుడు వారు చిన్నపిల్లలైనా వారిని గౌరవిస్తూనే ఉంటారు. అయితే అనేక మంది వారి అనుభవాలు అందరికంటే ఎక్కువ పాటలు రాసిన నారాయణ గారే ఎక్కువ. ఆయనే ప్రత్యక్షంగా మీకు అనేక విషయాలు చెప్పుకుంటారు, అనేక మంచి మాటలు చెప్పుకుంటారు, ఎలా ఏ సందర్భంలో ఎలా చేస్తే బాగుంటుందని చెప్పుకుంటారు. అయితే నేను నా ఎదుగుదల నుంచి రోజుల నుంచి నారాయణ గారు చెప్పినట్టు మంచి వేషం అయితేనే వేద్దామనే స్థితి వరకు వచ్చిన నాబోటి వాడు ఈ పరిణామ దశలో ఏమేమి చూశాము, ఎలాంటి విషయాలు చూశాము, ఏమి గ్రహించగలిగాము అనుకున్నప్పుడు నన్ను చూసి నాకే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే మీరందరూ కూడా చాలా మంచి విషయాలు చెప్పుకుంటారు. పాటలు రాసేటప్పుడు ఎవరో ఒక కథ అన్నారు, కథ క్లైమాక్స్ ముఖ్యం, పాటకి పల్లవి ముఖ్యం. మకుటం పల్లవి పాట, అది సరైన భావనలో కథకు నచ్చే విధంగా పడితే, పాత్రకు సరిపడా భావంతో పడితే అద్భుతంగా రాణిస్తుంది. అక్కడితో సరిపోతుంది. ఆ సిచ్యువేషన్ సరిపడా దానికి చూపడితేనే, భావం ఉన్న గుర్తు ఉంటేనే సరిపోతుంది. అక్కడితో సరిపోదు. దాన్ని చెడగొట్టకుండా నటించేవాడు దొరికితేనే సరిపోతుంది. ప్రతిదానికి ఎంత సహజమో చేత మంచి విషయాలు చాలా చెప్పుకుంటారు. మీకు అతశ్రీనుడి ఖాళీ వస్తారు అంటే ఇక్కడ చెడు కూడా ఎలా చేయవచ్చు అని చెప్పడం. మంచివాడు ఎవడు అంటే ఏదో చాలా ఎంత చక్కగా రాశారు, అద్భుతంగా రాశారు. అలాగే ఉయ్యాలలో పడుకోబెట్టి పాట అమ్మలేకపోయిన తర్వాత ఆ పాపను పడుకోబెట్టేప్పుడు కూడా అందులో అద్భుతంగా రాశారు. అయితే వీరారాయణ రెడ్డి గారే అది కథకు పాత్రకు సంబంధించిన భావంతో రాస్తే, మామూలుగా మరి రామపల్లి గురించి రాశారు, దేని గురించి రాశారు, ఈ నల్లని రాళ్ళలోనే ఒక పాట రాశారు. అది కూడా నేను మా ప్రొడ్యూసర్ ఉపయోగించుకున్నారు, అమరశిల్పి సర్కార్లో. అయితే దానికి సరిపోయింది కాబట్టి ఈ నల్లని రాళ్ళు ఏ కన్నులు తాగాను, ఈ పంటల మాటను ఏ గుండెని పోగాను, సంథింగ్ లైక్ దట్. ఒక రాళ్ళు కూడా ఎలా మాట్లాడాయో, అక్కడ విరహం ఎలా వాడు వ్యక్తపరుస్తున్నాడో అంత అర్థమై దానికి సరిగ్గా సరిపోయేది కాబట్టి వారే ఒప్పుకున్నారు, దాన్ని తీసుకున్నారు. అలాగే సామాజిక స్పృహతో కొన్ని పాటలు ఆంధ్రయ్య గారు ఒక పాట రాసుకున్నారు, ఓడికోడలో అనుకుంటారు. నేను ఒక భావకవి, అందులో నా కవిత రాసుకుంటాను.
కాలులో షికారుకి వెళ్ళి పాలబుగ్గల పసిడిదాన నీ బుగ్గపై గులాబీ రంగు ఎలా వచ్చానో చెప్పగలవా? నిన్ను మించిన కన్నెలందరూ మనుగడ్డలో మాడిపోతే వారి బుగ్గల నీకు వచ్చే తెలుసుకో. అది దానికి సంబంధించింది రాసింది కాదు. వసుధా గారు ఏం చేశారు? నేను ఎక్కడ రాశాను, నేను ఎప్పుడు చదివాను, పేపర్లో పడింది. నువ్వు రాశావు కదా, మనం దీనికోసం వస్తాం. ఇది జనరల్గా సామాజిక స్పృహ కూడా ఉంది, ఇట్టుంది. అందుచేత మాట కూడా బాగుంది, భావం బాగుంది. అలాగే పాడబోయి భారతీయుడా ఉంటుంది. అలాగే కలకాలింది నిజమైనది వెలుగురేడులో. ఇలా సందర్భానుసారంగా ఉండే పాటలు కొన్ని, ఏ సందర్భం లేకపోయినా నలుగురికి పనికొచ్చే పాటలు కొన్ని, సామాజిక స్పృహతో జనరల్గా ఉండే పాటలు కొన్ని, ఇలా అనేక రకాలు ఉంటాయి పాటలు రాసేటప్పుడు దాని స్వభావంగా. ఉదాహరణకు డాక్టర్ చక్రవర్తిలో పాట ఉంది, మనసులో మనసు బ్రతుకున బ్రతుకై తోడొకరు ఉండిన అదే భాగ్యమో అదే సౌఖ్యమో. అది ఆ కథకు సంబంధించింది. అది మామూలుగా పాడితే బాగుంది. ఈజ్ అ మిస్అండర్స్టూడ్ మ్యాన్. హీరో బాగా సహకరించదు, తప్పుగా అర్థం చేసుకుంటుంది హీరోని. అది చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎవరినో ఆరాధిస్తుంటే ఆ ఆరాధన చెల్లిపోయిన అమ్మాయిని ఆరాధించుకుంటుంటే అది తప్పుగా అందరూ అనుకుంటున్నారు. దాన్ని ఒక్కడే కూర్చుని ఇతర వాటితో బాధపడతారు. అలాగే ప్రేమాగంలో ఒక పాట, మనసు గతింతే మనసున్న మనిషి సుఖము లేదు, ఇందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీరు పాట రాయగానే సరిపోదు, ట్యూన్ చేసేవాడు కూడా మీరు ఏ భావంతో రాశారో ఆ భావంతోనే ట్యూన్ చేయాలి. ఆ సిచ్యుయేషన్ కూడా కలిసిగా ఉంది. నేను నా ఈ 70 సంవత్సరాల దాదాపు నటుడుగా, నాటకాల నటుడుగా 10 సంవత్సరాలు, నా 9వ సంవత్సరంలో మొదలుపెడితే నా 87వ సంవత్సరంలో నేను ఉన్నాను కదా. ఆ 9 సంవత్సరాలు తీసేస్తే మిగతా సంవత్సరాలు సినిమాకే యాక్టివ్ అయ్యాయి. నా దేవుడు సినిమా అభివందనం, పాదాభివందనం, వందనం ఇట్లా ఉంది. డ్యాన్స్ చేస్తాను, తక్కది తక్కది అలా ఉన్నాను. దాన్ని డ్యాన్స్ చేయడం నేను కూడా దాన్ని మార్పించాను. నా దగ్గర ₹1,00,000 పోయింది, ₹1,10,000 పోయింది పాట రికార్డు. తర్వాత ఈ పాటల్లో చాలా ఎంత ఉన్నా కూడా తప్పుగా రాసేవాళ్ళు కూడా ఉన్నారు. మంచిగా రాయకపోయినా పర్వాలేదు, కానీ తప్పు రాయకూడదని చెప్పడానికే ఈ మాటలు చెప్తున్నాను. ఒక పిక్చర్లో పనిచేస్తున్నాను నేను. రారా నగడ మంచం ఎక్కువ నచ్చితే పెట్టాడు. బాగుందా నీకు? ఏమనిపిస్తుంది? రారా నగడ మంచం ఎక్కువ నచ్చితే పెట్టాడతారు అంటే ఏమర్థం? అలా రాశారు. అంటే బూతు కాకుండా బూతు రాశారన్నమాట. తెలివిగా ఇది ఏమేమి స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళాను, నాకు చాలా మండింది. ఇట్లా మాట్లాడుతున్నందుకు, నన్ను పిలిచినందుకు ఎవరు బాధపడతారేమో నాకు తెలియదుగా. నారాయణ రెడ్డి గారు, నేను అబద్ధం ఆడలేదు. ఎవడైనా వచ్చా కొడుకు రాసింది అని అంతకంటే అందరూ తీసుకెళ్ళి
రోతలాంటి పెట్టుకోవచ్చు కదటయ్యా మేమందరం వెళ్ళి ఈ పని నచ్చం ఎక్కిన తర్వాత నచ్చితే పెళ్ళాడుతుందా? హీరోయిన్ అంటే ఏ మగాడైనా పెళ్లి చేసుకుంటాడా? అసలు ఏ హీరోయిన్ అయినా అలా అంటుందా? ఎంత అసందర్భంగా ఉంది. ఆ విగ్గు తీసేసి వెళ్ళిపోయాయి. పేర్లు చెప్పడం లేదు కానీ వెంటనే దాన్ని మార్చేసి సాయంకాలానికి మరొక పాట చేసి ఇటువంటివి కూడా జరుగుతాయని చెప్పడానికి చెప్తున్నాను. అంచాక మీరు ఫ్యూచర్ రైటర్స్ అని ఇంత అధ్యయనం చేసి అందరూ పెద్దలందరూ మంచి మాటలు చెప్పి ఎలా చెయ్యాలో మీకు చెప్పిన తర్వాత చెడు మాత్రం రాయకూడదు. మనకి తల్లులు ఉన్నారు, భార్య ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. శృంగారం కావాలి. నేను కూడా రొమాంటిక్ హీరోని కదా, నవ్వుకుంటున్నారు కదా, నిజమే కదా. రొమాన్స్ అన్నీ ఉన్నాయి కదా. పాటలు ఎన్ని మంచి పాటలు పాడాను నేను. ఎందుకు చెప్పానంటే నా బ్రతుకంతా పాటలు సంగీతం అలాగే వెళ్ళిపోయి. ఎందుకు చెప్పానంటే రక్తి విరక్తి ముక్తి వీటికి సంబంధించింది పొయిట్రీతో పాటలోనే ఉంటుంది. ప్రాణికి మెడకు పేచి వేసిన తెరిచే తప్పు తెలియదు ఏమనిపిస్తుందో మజా మజాగా ఉంటుంది. ఇటువంటివి కూడా ఉంది శ్రీమోహన్లో. ఎందుకు చెబుతున్నానంటే ఊరికి ఇటువంటి రాయకూడదు. మన తల్లులు ఉన్నారు, నా బిడ్డ కవి అవుతున్నాడు, అందుకని చాలా మంచి పని చేసి మంచి పేరు తీసుకొచ్చి పెడతాడు, నాకు అడుగుకేది పరిస్థితుల్లో ఉండాలి. దానికి చెడు చేయకుండా ఉంటే చాలు చెప్పడానికి మాటలు చెప్పి నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను.